క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినపు వేళ మరి ఎనికేపాడులో ఐక్య ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ విధంగా మీతో కలిసి ఆరాధనలో పాల్గొనటానికి, వాక్య పరిచర్య చేయటానికి, సంఘాన్ని బలపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దైవ సేవకులకు, కుటుంబానికి, మరి 3 సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు, ఎనికేపాడు, రామరపాడు, గుణదల 3 సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక విధంగా ఇది మంచి ఆలోచన. మరి ఇప్పుడు నేను మళ్ళీ 3 సంఘాలకు వచ్చి 3 చోట్ల అంతేనా వర్తమానం చెప్పే బదులు ఇప్పుడు ఏం చేసినట్టు, సమయం ఆదా చేసినట్టు, శ్రమ తగ్గించినట్టు, అంతే కదా. 3 చోట్లకి వెళ్ళి సమయం కేటాయించాలా, సమయం ఆదా అయింది, తర్వాత శ్రమ కూడా తగ్గింది. మొత్తానికి మంచి ఆలోచన. ఇలాగా అప్పుడప్పుడు మాలాంటి గెస్ట్ స్పీకర్లు వచ్చినప్పుడు 3 సంఘాలు కలుసుకోవటం కూడా మంచి ఆలోచన అన్నమాట. కారణం ఏంటంటే అందరూ బలపరచబడతారు. సో దాన్ని బట్టి నేను పాస్టర్ గారిని అభినందిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పరిచయం అనేది, ఈ ఆత్మీయత అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. మరి గంగాధర్ గారు ఉన్నప్పటి నుంచి, మరి అప్పుడు వారు మొట్టమొదటి నన్ను పిలవటం జరిగింది రామర్పాడు. అప్పుడు సచిన్ మ్యారేజ్ అయిందా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? సో తనకి వివాహం కాకముందు నుంచి మరి అప్పుడు నాన్నగారి ద్వారా ఏర్పడినటువంటి పరిచయం, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు మరి మంచి పాస్టర్ గారిని ఇచ్చారు. ఆ తర్వాత 2 పిల్లలు, మరి చక్కగా వారు ఆత్మీయంగా బలపడుతున్నారు. సో ఆ కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. అల్లుడు కూడా చక్కగా మామూలు తగ్గ అల్లుడు చూసా. మళ్ళీ అల్లుడి పేరు చెప్పతే ఎక్కడ అలుగుతాడని అల్లుడు అంటున్నాడు చూసా. నా పేరు కనీసం ఆయన చెప్పపోయి నువ్వు కూడా చెప్పలేదు నేను అంటాడని. వెరీ గుడ్. అది అట్లా ఉండాలి. సో దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఆత్మీయ సహవాసం. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉంటా అనుకోలేదు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండాలి, నర్సరావుపేట దగ్గర. ఎందుకంటే సాయంత్రం అక్కడే మీటింగ్ ఉంది. ఇంకా పగలక్కడే 2-3 చర్చిలు చూసుకొని సాయంత్రం వెళ్దాం అనుకున్నాం. కానీ దైవ సేవకులు కోరిన దాన్ని బట్టి నా ప్రణాళికను కొంచెం మార్చుకొని ఈరోజు ఇక్కడ ఉండటం జరిగింది. విషయం అది. సో చాలా సంతోషం ప్రియులారా. మరి మీలో చాలామందికి నేను తెలుసు. ఒకవేళ ఈ మధ్యకాలంలో నూతనంగా వచ్చి ఉండొచ్చు. మీకు కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం వాక్య పరిచయలోకి వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. మరి దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను అలాగే మరి పాస్టర్ గారు, తను కూడా చక్కగా స్త్రీల పరిచయంలో బిజీగా వాడబడుతున్నారు సేవలో. అలాగే బాబు కూడా చదువుకుంటూనే మరి సేవలో నాకు సహకరిస్తున్నాడు. దయచేసి మా కుటుంబం నిమిత్తం మేము జరిగిస్తున్న పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి, చూడండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. మరి వారానికి 1-2 కొత్త వర్తమానాలు పెడుతున్నాం. మరి ఇప్పుడు సెల్ ఫోన్లోనే చక్కగా విని ఆత్మీయంగా బలపడేటువంటి వెసులుబాటు వచ్చింది కనుక ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని మీకు మనవి చేస్తున్నాం. ఓకే. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. మన దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక, వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడని మనం ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఫిబ్రవరి మాసం 25వ తేదీన పరిశుద్ధ దినపు వేళ ఉదయకాల సమయంలో ఎనికేపాడు సంఘములో ఐక్య ఆరాధనలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి
మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో మొదటి ఆరాధనలు నడిపించినందుకు నీ స్తోత్రాలు. ఇప్పుడు ఈ రెండవ ఆరాధనలో వాక్య పరిచర్యలో సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఎనికేపేట సంఘం, అలాగే రామరపాడు సంఘం, గుణదల సంఘం, మరి 3 సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరినీ మీరు దర్శించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని కొరకు పరిచర్య చేయుట, నానా విధములైన పరిచర్యలు, ఈ అంశమును గూర్చి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాము. మీ దాసుని కుటుంబమును, ఈ 3 సంఘాలను పరిచయం దీవించండి. ఇప్పుడు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం దేవుని కొరకు పరిచర్య చేయుట, నానా విధములైన పరిచర్యలు ప్రయోజనకరముగా ఉండుట. ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. దేవుని కృపను బట్టి 2023వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. 24వ సంవత్సరంలోకి వచ్చేసాం. అంతేకాకుండా మరి జనవరి, ఫిబ్రవరి మాసాలు కూడా ముగించుకున్నాం. వచ్చే వారం నూతన నెలలోకి వెళ్ళిపోతాం. సమయం వేగముగా గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కారణం ఏంటంటే సమయము వేగముగా వెళ్ళిపోతూ ఉంది. మనం ఆగమన్నా కూడా ఆగదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అంతేకాదు మన వయసు కూడా పెరిగిపోతుంది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, నడిప్రాయంలో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరు. ఒకవైపు సమయం వెళ్ళిపోవడమే కాదు, మన వయసు పెరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ మనకు కొంచెం బలహీనత కూడా వచ్చేసింది. అంతేకాకుండా ప్రభువు రాకడ కూడా దగ్గరలో ఉంది. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ చూసుకోవాలి. ఒకవైపు ప్రభువు రాకడ గురించి ఆలోచించుకోవాలి, మరొక వైపు మరి మన వయసు పెరిగిపోతూ ఉంది. మరి వయసు పెరిగే కొద్దీ మరి ఆరోగ్యంలో బలహీనతలు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. మరి ఇటు చూస్తేనేమో మన కోసం కాలం ఆగదు, కాల రేఖ వెళ్ళిపోతూ ఉంది. అటు చూస్తే మరి ప్రభుత్వము, పరిస్థితులు, చట్టాలు ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతగా ఉంటున్నాయి. మరి వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, వీటన్నిటినీ బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నప్పుడు అసలు మన ఆత్మీయ జీవితం ఏంటి, మన విశ్వాస జీవితం ఏంటి, మనం అసలు ఎలా ఉండగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం, మన ఆత్మీయ జీవితం మీద మనకు తృప్తి ఉంటుందా లేదా, మన ఆత్మీయ జీవితాన్ని గురించి మన మనస్సాక్షి ఏం చెప్తుంది, మన మనస్సాక్షి మనకి అంగీకారంగా ఉందా, లేకపోతే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందా, ఇదంతా చెక్ చేసుకునే టైం అన్నమాట ఇది అంచె దినాలు. అందుకనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న శ్రేష్టమైనటువంటి అంశం చాలా సీరియస్గా మీరు తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే దేవుని కొరకు పరిచర్య చేయుట, నానా విధములైనటువంటి పరిచర్యలు. అందులో ప్రతి వ్యక్తి ఏదో ఒక పరిచర్య కలిగి ఉండాలి. దేవునికి ప్రయోజకులుగా మనం ఉండాలి. దానికోసం ఆలోచించబోతున్నాం. ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం, తర్వాత చిన్న ఉపోద్ఘాతం చెప్తాను, ఆ తర్వాత లోపలికి వస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్నాం, గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, ఓకే, 4, 5, 6 వచనాలు చదువుతున్నాం, గమనించండి.
కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. వింటున్నారా? కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. తర్వాత నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. సూపర్గా రాశాడండి. అబ్బా, మన పౌలు గారికి జీగొట్టాల. ఆయన గొప్ప థియాలజీ అని, గొప్ప మేధావి. చూసారా? ఇక్కడ ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో మనం చూస్తే త్రిత్వం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. అట్లా బైబిల్లో చాలా సందర్భాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉంది ఆ ప్రస్తావన. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు తెలుసునా? 6వ వచనంలోనేమో తండ్రి గురించి మాట్లాడాడు, 5వ వచనంలోనేమో కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు, 4వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే పైనుంచి కిందకు రావాలి. ఇప్పుడు 4, 5, 6 వచనాలు చదివాం కదా, దాన్ని చక్కగా బైబిల్ స్టడీలో ఎట్లా అర్థం చేసుకోవాలంటే పైనుంచి కిందకు రావాలి. 6, 5, 4 అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అట్లా అర్థం చేసుకోవాలి బైబిల్ స్టడీ. సో 6వ వచనంలో ఏంటి? కార్యములు నానా విధములుగా ఉన్నవి కానీ మనందరిలో ఉండి జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా? కార్యములు నానా విధములుగా ఉన్నవి కానీ మనందరిలో నివసిస్తూ జరిగించేటువంటి దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయన యెహోవా దేవుడు. ఆయన మనలో నివసిస్తాడు, ఆయన వ్యాపిస్తాడు, నానా విధములైన కార్యాలు మన ద్వారా ఈ దైవికమైన కార్యాలు జరిగిస్తాడు. చూసారా? ఆయన మనలో నివసిస్తూ వ్యాపిస్తూ ఈ దైవికమైన కార్యాలు ఒక్కొక్కరి ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడే తన శక్తి ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన అనుగ్రహము ద్వారా మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ద్వారా కొన్ని కార్యాలు జరిగించవచ్చు, మీ ద్వారా కొన్ని కార్యాలు జరిగించవచ్చు, కానీ కార్యాలు జరిగించేవాడు దేవుడే. అది మనం అర్థం చేసుకోవాలి. నేను చేశాను అనే మాట రాకూడదు. నేను అనే మాట ఎప్పుడైతే వస్తుందో అది గర్వానికి, అహంకారానికి, అతిశయానికి, జీవపు డంబానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను అనేటువంటి మాట రాకూడదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, నేను అనేటువంటి నిలువు గీతకు కాను అనే అడ్డగీత కొట్టడమే సిలువ అంటాడు. నేను అనేటువంటి నిలువు గీతకు కాదు అని అడ్డుగీత కొట్టడమే సిలువ. అది సిలువ, తగ్గింపు జీవితం, త్యాగం. కాబట్టి నేను అనేది రాకూడదు. మనం దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేపిస్తున్నప్పుడు దేవుడే మనతో చేపిస్తున్నట్టుగా మనం భావించుకోవాలా, ఫీల్ అవ్వాలి, నమ్మాలి. అంటే దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, అది దేవుని కృప, లేక దేవుని అనుగ్రహం, దేవుని ప్రేమ. ఆయన నా దగ్గర యోగ్యత ఉన్నా లేకపోయినా నన్ను వాడుకుంటున్నాడు. కొన్నిసార్లు యోగ్యత ఉండొచ్చు, కొన్నిసార్లు యోగ్యత లేకపోవచ్చు. సరే, యోగ్యతని బేస్ చేసుకోకుండా, నా యోగ్యతని, నా నీతిని, నా అర్హతలను బేస్ చేసుకోకుండా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన నాలో నివసిస్తున్నాడు. ఆయనే తన శక్తిని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన ప్రణాళికను బట్టి నా ద్వారా కొన్ని కార్యాలు జరిగించుకుంటున్నాడు అని ప్రతి వ్యక్తి తలంచాలి. కానీ నా ద్వారా జరుగుతుందని ఎవరు అనుకోకూడదు. లైఫ్లో మనము దేవుని కొరకు ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా, ఎంత సమయం కేటాయించినా, లేక దేవుని కొరకు అంతా మన భుజాల మీద వేసుకొని చేసినా నేను చేశాను అని ఎవడు అనకూడదు. నేను చేశానని చెప్పి ఏ రోజైతే అంటామో ఆ రోజు మనం పడిపోతాం. ఆ రోజు మనకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. మనం ఎంత చేసినా కూడా నేను చేసిన అనకూడదు.
మీరు అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ 12:6 ఏమంటున్నాడంటే, కార్యములు నానాగా ఉన్నవి కానీ అవన్నీ కూడా దేవుడే మనలో నివసించుచు మన ద్వారా జరిగించుకుంటున్నాడు అంతే. నా ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు, నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. నేను చేసే కార్యాలు నువ్వు చేయలేవు, నువ్వు చేసే కార్యాలు ఇంకొక వ్యక్తి చేయలేడు. దేవుడు మన ద్వారా వేరువేరుగా తన కార్యాలు జరిగించుకుంటాడు. తన మహిమ కోసం, తన చిత్త ప్రకారం, తన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం జరిగించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేదైనా కార్యం చేసావనుకో, దేవుని కోసం ఏదైనా గొప్ప పని చేసావనుకో, లేక గొప్ప కానుక ఇచ్చావనుకో, నేను ఇచ్చాను, నేను చేశాను, నేను అనకూడదు. నేను అని నిలువు గీతకు నువ్వేం చేయాలంటే, కాదు అని అడ్డుగీత కొట్టేసేయాల, సిలువు కిందకి వెళ్ళిపోవాలి. అది ఎందుకంటే దేవుడు మనల్ని ఉపయోగించుకొని మనతో జరిగించుకున్నాడు. మనకి యోగ్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. మన యోగ్యత ముఖ్యం కాదు, దేవుడు మన ద్వారా జరిగించుకున్నాడు, మనల్ని ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం. అసలు ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం పని చేయటం గొప్ప కాదు, దేవుని కోసం కార్యాలు చేయటం గొప్ప కాదు, ఆయన మనల్ని ఉపయోగించుకోవటం గొప్ప అన్నమాట. అర్థమైందా? చాలాసార్లు లాజిక్ మనం మర్చిపోతాం. ఇప్పుడు నేను ప్రసంగం చెప్పడం గొప్ప కాదు, నేను సేవ చేయటం గొప్ప కాదు, ఆయన నన్ను వాడుకోవటం గొప్ప కాదు. ఆయనను వాడుకోవటం గొప్ప. అంటే అవసరమైతే నన్ను ప్రక్కన పెట్టి ఇంకొకరిని వాడుకోవచ్చు, లేకపోతే ఓ పని నువ్వు చేయకుండా నిన్ను ప్రక్కన పెట్టి ఇంకొక వ్యక్తి ద్వారా ఆ పని జరిగించుకోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలా. నేనుంటేనే ఈ పని అవుతుంది, నేనే ఈ పని చేశాను అనుకోకూడదు. ఒకసారి ఎట్నే కోడి అనుకుందంట. కోడి, అరే నేను కోత కోయటం ఏంట్రా, ఈ లెగోటం ఏంట్రా, ఈ బుద్ధి లేని వాళ్ళు, ఈ సోమారోళ్ళు, ఈరోజు నేను అసలు కోత కుయ్యను, ఎట్ట తెల్లారిద్దో చూస్తా, వీళ్ళందరూ ఎట్లా ఎగుస్తారో చూస్తా అనుకుందంట కోడి. అంతే కదా. వెనకట్లో ఏం చేసేవాళ్ళు, కోడి కూసినప్పుడు లేచేవాళ్ళు, మొదటి కోడి కూసిందిరా, రెండవ కోడి కూసిందిరా అని వాళ్ళకి కొన్ని గుర్తులు ఉండేవి వెనకటి వాళ్ళకి. కాబట్టి ఈ కోడి ఏమనుకుందంటే, ఈ రాత్రి అసలు నేను కూసే ప్రసక్తే లేదు, ఎట్ట తెల్లారిద్దో చూద్దాం, వీళ్ళు ఎట్లా ఎగుస్తారో చూద్దాం, వీళ్ళు ఎట్ట పనికి వెళ్తారో చూద్దాం అనుకుందంట కోడి. సరే, మొత్తానికి టైం రానే వచ్చింది, దాన్ని కోత వస్తుంది, అదేమో ఆపుకుంటుందంట. అంటే వచ్చి దాన్ని బలవంతంగా ఆపుతుంది అన్నమాట. అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు కుయ్యాలి కదా, దేవుడు దానికి కూసే గుణం పెట్టాడు. అదేం చేస్తుంది, వచ్చిన కోతనే ఆపుతుంది. ఆపి అరగంటకి చచ్చిపోయిందంట. ఈలోపు తెల్లారింది, ఎవడి పని కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మీరు కోడిలాగా ఉండగాకండి, నేను కూస్తేనే తెల్లారిద్ది, నేను కుయ్యిపోతే అసలు ఎవడు లేకూడదు, అసలు నేను లేకపోతే సంఘం ఉందా ఏంటి, నేను లేకపోతే పాస్టర్ గారు ఉన్నాడా ఏంటి, అసలు నేను లేకపోతే ఇక్కడ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, ఇక్కడ కానుకల నుంచి వస్తే అసలు నేను లేకపోతే అసలు ఇక్కడ పని జరగదో అని ఎప్పుడు కూడా మన మనసులోకి అలాంటి ఆలోచన రాకూడదు. వాక్యం భలే ఉంది కదా, హైదరాబాద్ బిర్యానీ. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, కార్యములు నానా విధములుగా ఉంటాయి, అయితే ఈ కార్యాలు జరిగించేది ఎవరంటే దేవుడే. తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మనలో నివసిస్తూ చక్కగా మన ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నా ద్వారా కొన్ని కార్యాలు, నీ ద్వారా కొన్ని కార్యాలు అంతే జరిగిస్తాడు. అది ఆయన ఇష్టం. ఎవరి ద్వారా ఏమేం కార్యాలు జరిగించుకోవాలో అలా జరిగించుకుంటాడు. ఇప్పుడు నేనున్నాను, మరి కళ్ళు లేకుండానే దాదాపు 3000 గ్రామాల్లో సువార్త ప్రకటించా. ఈ మీటింగ్స్కి నేను స్పీకర్గా వచ్చింది కాక, మిషనరీ పరిచర్యలో సుమారు నేను నాతో ఉన్న టీంతో కలిసి 3000 గ్రామాల్లో సువార్త చెప్పాం. ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పాం, పత్రికలు పంచాం. ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఎవరినన్ను వచ్చి చెప్పమను, గొప్పలు చెప్పుకుని ఉంటారు కానీ స్పీకర్ వచ్చి కొంతమంది గొప్పలు చెప్తారు, లేక ఇతరులు విమర్శ ఇచ్చేవాడు ఉంటాడు, ఆ విమర్శ ఇచ్చేవాడు వచ్చి మాట్లాడమను. 3000 గ్రామాలు కాలునడకతో సువార్త చెప్పిన వాడిని వచ్చి మాట్లాడమను. డప్పాలు ఎవడైనా కొడతాడు, లేకపోతే ఇతరులు విమర్శించడం సులభమే కాబట్టి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులు విమర్శించడం గొప్ప కాదు, లేకపోతే మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం కూడా గొప్ప కాదు. పని చేసి చూపించాలి, అంతే కదా, పని చేయాలి. సో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరి ద్వారా ఏ కార్యాలు జరిగించుకుంటాడో మనకు తెలియదు. మనం ఆ పని చేయటం గొప్ప కాదు, ఆయన మనతో చేయించుకున్నాడు గనక ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు మనతో జరిగించుకున్నాడు. అది అర్థం చేసుకోవాలి.
కాబట్టి మీ జీవితంలో ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 6, 5, 4 వచనాలు పైనుంచి కిందకు వస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రిత్వం సీరియల్లోకి వస్తున్నాను ఇక్కడికి. కాబట్టి 6వ వచనంలో తండ్రి గురించి మాట్లాడుతున్నాడు మన పౌలు గారు. ఈయన గొప్ప థియాలజీ అని. 6వ వచనంలో తండ్రి గురించి మాట్లాడుతూ ఆయనే దేవుడు అని చెప్తున్నాడు. ఆయనే మన అందరికీ దేవుడు, ఆయనే మనందరికీ తండ్రి. ఆయన ఏం చేస్తాడు? మనలో నివసిస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? నానా విధములైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఒక్కొక్కరి ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యాలు చేసేవాళ్ళు ఏం చేయాలా? దేవుడు నా ద్వారా జరిగించాడని చెప్పి ఆ దేవుని మహింపరచాలి, ఆ దేవునికి కృతజ్ఞతలో చెల్లించాలి, ఆ దేవుని కోసం సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను ఆడుకున్నాడు, పనికిమాలిన దాన్ని, లేక అల్పుణ్ణి దేవుడు నన్ను ఆడుకున్నాడు, నా ద్వారా ఈ కార్యం జరిగించాడు, నేను ఈ కానుకిచ్చే కృప దేవుడు నాకు ఇచ్చాడు, లేక ఈ పని చేయగలిగినటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, అట్లా మాట్లాడుకోవాలి. అంటే ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు, ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, అట్లా అనుకోవాలి మనం. అప్పుడేమైందంటే దేవుడికి మహిమ. అప్పుడేమైద్ది? అది సంఘంలో గొప్ప సాక్ష్యమైద్ది. మనలో ఉన్న అతిశయాన్ని మనం తీసేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఉండాలంటే బాప్తిస్మిచ్చి యోహాను టైప్లోకి రావాలి మనం. బాప్తిస్మిచ్చి యోహాను ఎంత గొప్పగా సాక్ష్యం చెప్పాడో, తను ఎలా తగ్గించుకున్నాడో, సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా ఆ ఫీలింగ్స్లోకి రావాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అది ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాదు, నేను ఇంత గొప్ప పరిచర్య చేయటం కాదు, ఆయన నాతో చేపించుకుంటున్నాడు అని యోహాను భక్తుడు మరి దేవుని గురించి సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన మహింపరిచినట్టుగా, ఘనపరిచినట్టుగా, దేవుడి హెచ్చించి తను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మీరెప్పుడు కూడా మీరెంత గొప్ప కార్యాలు చేసినా మంచిదే, ఎంతో మంచి కార్యాలు చేసినా మంచిదే, కానీ మీరు చేశారు అనుకోగాకండి. దేవుడు మీతో చేపించుకున్నాడు అనుకోండి. చేపించుకున్నవాడు గొప్పోడు కానీ చేసినోడు గొప్పోడు కాదు. ఎందుకంటే చేపించుకున్నవాడు చేపించుకోకపోతే చేసేవాడు ఎలా చేయగలడు? ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది, బూ అన్నాను, అది మోగింది. ఇప్పుడు నేను గొప్ప అంటారా, ఈ మైక్ గొప్ప అంటారా? మైక్ గొప్ప, నేను ఊదకుండా అది అట్ట మోగింది. నేను ఊదే, నాకు అది సహకరించిందిలే. అది సహకరించకపోతే నేను కూడా ఊదలేను అనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు ముందు నేను ఊదబట్టే కదా అది మోగింది. నేను ఊదేను, అది మోగింది. మేమిద్దరం సహకరించుకున్నాం, అంతే కదా. కాబట్టి దేవుడు వాడుకున్నాడు, ఈ వ్యక్తి ఏం చేశాడు? వాడబడ్డాడు. ఇప్పుడు దేవుడు వాడుకోకపోతే వాడబడే వ్యక్తి ఏం చేయగలడు? ఖాళీకి కూర్చుంటాడు, ఏగలు తోలుకుంటా. అది కనుక సంఘంలో ప్రియులారా, ఈ గర్వం, అహంకారం, అతిశయం, జీవపు డంబాలు రాకూడదు. బయట కాదు, లోపల కూడా రాకూడదు. మన మనసులో కూడా అలాంటి ఆలోచన రాకూడదు అన్నమాట. దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి, ఆయన కృప అండి, ఈ అవకాశం నాకు ఇచ్చాడండి, ఈ సామర్థ్యం నాకు ఇచ్చాడండి అనుకోవాలి మనం. ఆ విధంగా దేవుడు మన ద్వారా నానా విధములైన కార్యాలు జరిగించుకుంటాడు. దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు మనం చేయాలి. ఇప్పుడు విలియం కేరీ గారు ఉన్నారు, ఆయన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినాడు. కలకత్తా నగరానికి వచ్చి గొప్ప కార్యాలు చేశాడు. అసలు ఎలాంటి చెప్పమంటారా? ఆయనకి చదువు కూడా సరిగా లేదు, వాళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు. సరే, కలకత్తా నగరాన్ని సేవకు వస్తే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు లేకపోతే అక్కడున్న గొప్ప గొప్ప చదవర్లు అతన్ని హేళన చేశారు. అయ్యా, నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు కదా, నువ్వు వచ్చి మాకు సువార్త చెప్తావా అన్నారు వాళ్ళు వంకరగా. నీకు చదువు లేదు, నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి, ఇంగ్లాండ్ నుంచి వచ్చి నువ్వు మాకు సేవ చేస్తావా? నువ్వు వచ్చి మాకు సువార్త చెప్తావా? నువ్వు వచ్చి మమ్మల్ని రక్షిస్తావా అంటే అతనేమన్నాడు తెలుసునా? ప్రెస్టేజీ ఫీల్ అవ్వకుండా, అయ్యగారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను చెప్పులు కుట్టేవాడిని కాదు, పాత చెప్పులు బాగు చేసేవాడిని అన్నాడు. వాళ్ళకి సిగ్గు అనిపించింది. అంటే వీళ్ళు అతన్ని హేళన చేద్దామనుకుంటే అతను రివర్స్లో ఇంకా తగ్గించుకున్నట్టుగా మాట్లాడాడు. వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు అన్నారు.
అతను అంటున్నాడు, ఎవరై మీకు చెప్పింది అంత గొప్ప పని నేను ఎప్పుడు చేశానయ్యా? నేను పాత చెప్పులు బాగు చేసేవాడిని. దాంతో వీళ్ళకేం మాట్లాడాలి అర్థం కాల. చివరికి ఏమైందో చెప్పమంటారా? సిగ్గు ఏమైందో తెలిసిన, బెంగాలీ వాళ్ళు ఆయన అలా అన్నారు కదా, అంత గొప్ప గొప్ప బ్రాహ్మణుస్ చదవర్లు మేధావులకి వాళ్ళకి అప్పుడు దాకా లిపి లేదు. ఈ పాత చెప్పులు కుట్టుకునేవాడు లిపి కనిపెట్టాడు వాళ్ళకి. ఈరోజు బెంగాలీ భాషలో లిపి ఉందంటే అది విలియం కేరీ చేశాడు. వాళ్ళు విలియం కేరీకి రుణస్తులు. వాళ్ళు లిపి లేదు వాళ్ళకి అంతకుముందు. అర్థం చేసుకోండి. వాళ్ళు గొప్ప కోటీశ్వర్లు అయి ఉండొచ్చు, జమీందారులు అయి ఉండొచ్చు, హై క్యాస్ట్ అయి ఉండొచ్చు, చదవర్లు అయి ఉండొచ్చు, మేధావులు అయి ఉండొచ్చు. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. కానీ లిపి లేదు, రాసుకునే పరిస్థితి లేదు. వారు మన విలియం కేరీ గారిని అలా అన్నారు. చివరికి ఏమైందో పరిస్థితి అంటే బెంగాలీ భాషకి లిపి కనిపెట్టాడు ఆయన. అయ్యో, నేను ఇక్కడ కలకత్తా నగరంలో ఉంటున్నాను, వీళ్ళకి మాట్లాడుకోవటానికి భాషే కానీ రాసుకోవటానికి లిపి లేదు కదా. లిపి కనిపెడితే చక్కగా వీళ్ళకి బైబిల్ కూడా వచ్చింది కదా, బైబిల్ చదువుకుంటారు కదా. లిపి ఉంటే మరి చక్కగా వీళ్ళకి చదువుకుంటారని చెప్పి అతను ఏం చేశాడు? లిపి కనిపెట్టాడు. ఎంత గొప్ప విషయం కదా అది. దేవుడు అనుకుంటే ఏదేం చేస్తాడండి. అందుకని ఇక్కడ 12:6 చెప్పాడు, సూపర్గా చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ? కార్యములు నానా విధములు అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చూసారా? కార్యములు నానా విధములుగా ఉంటాయి, అయితే అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన దగ్గర గొప్ప గొప్ప కార్యాలు ఉంటాయి. అంటే గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి బెంగాలీ రాష్ట్రానికి ఒక లిపి కనిపెడతామంటే తమాషా ఏంటి? మరి లిపి ఉండబట్టే కదా తర్వాత బైబిల్ వచ్చింది. అసలు లిపి ఉండబట్టే కదా వాళ్ళేం చదువుకోగలిగారు. ఆ తర్వాత ఏం చేశారు? కలకత్తా నగరంలో సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించాడు. పాత చెప్పులు బాగు చేసేవాడు యూనివర్సిటీ అట్టు పెడతాడే. మన భారతదేశంలో మొట్టమొదటి బైబిల్ యూనివర్సిటీ అదే. బెంగాలీ రాష్ట్రానికైతే అది మామూలు యూనివర్సిటీ కింద లెక్క అది. సో దేవుడు అనుకుంటే ఏదేం చేస్తాడండి. ఆయన చేతిలో మనం ఉంటే, వాడబడాలనేటువంటి ఆశ మనకుంటే వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. తర్వాత ఏం చేశాడు? డాక్టర్ విలియం కేరీ గారు దాదాపు 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయగలిగాడు. 40 భాషలో, కొన్ని భాషలోకి పూర్తి బైబిల్ చేశాడు, కొన్ని భాషలోకి క్రొత్త నిబంధన, కొన్ని భాషలో కొన్ని పుస్తకాలు. సరే, ఏదైతేనేమి మొత్తానికి ఇంచుమించు 40 భాషలు టచ్ చేశాడు. అందులో మన తెలుగు భాషలో కూడా బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈరోజు ఈ తెలుగు భాషలో బైబిల్ మన చేతిలో ఉందంటే అది డాక్టర్ విలియం కేరీ గారి కృషి. ఎలాంటోని దేవుడు అడుగున్నాడు చూడండి. చదువులేనోడు వచ్చి మనకు బైబిల్ తర్జుమా చేయటం ఏంటి? చదువుకున్న మనమందరం ఇప్పుడు ఏం చేయాలి? సిగ్గుపడాలా? యూనివర్సిటీ స్థాపించడం ఏంటి? లిపి కనిపెడతాం ఏంటి? అసలు ఏంటి వ్యవహారం? కారణం ఏంటంటే దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. కాబట్టి ఆయన ఎవరినైనా వాడుకోగలడు. నువ్వు కాకపోతే ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలా. కార్యములు నానా విధములుగా ఉన్నాయి, కానీ అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. దేవుడు జరిగిస్తాడండి. కాబట్టి దేవుడు నీ ద్వారా జరిగించవచ్చు, నా ద్వారా జరిగించవచ్చు. మనకు సామర్థ్యం లేకపోతే ఆయన సామర్థ్యం ఇస్తాడు, జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు, తలంతులు లేకపోతే తలంతులు ఇస్తాడు, తెలివితేటలు లేకపోతే ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. అయితే ఎప్పుడు వాడబడటం అనేది గొప్ప అనుకోకూడదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే వాడబడటం అనేది గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు ఒక పొరపాటు చేస్తున్నారు. వాడబడటం అనేది గొప్ప అని మనం ఎలా అనుకుంటామో, దేవుడు వాడుకోవటం అనేది అంతకంటే గొప్ప. ఆయన వాడుకుంటున్నాడు కనుక మనం ఏమవుతాం? వాడబడుతున్నాం. అది ఆయన వాడుకోకపోతే మనం ప్రక్క నుండి పోతాం. అర్థం చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాం, మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఏం జరిగింది? పౌలు శీలలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తున్నారు. 2వ మిషనరీ ప్రయాణంలో. ఫిలిప్పీ పట్టణస్తులు అంటే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. అక్కడ మిలిటరీది ఉంది. అప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది ప్రపంచాన్ని. ఈ ఫిలిప్పీ పట్టణంలో రోమీల యొక్క పటాలం ఉంది. అక్కడ సైనికులు ఉన్నారు.
తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు ఫిలిప్పీ పట్టణస్థులు, మంచి నాగరికత కలిగిన వాళ్ళు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పౌలు శీలలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు వీళ్ళు. ఎక్కడ ఆరాధన చేద్దామా, ఎక్కడ సువార్త చెబుదామా, ఎక్కడ మీటింగ్ పెడదామా అని చూస్తుంటే ఈ ఫిలిప్పీ పట్టణస్థులకి ఈ పౌలు శీలలు పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారు. వీళ్ళు ఎవడరా, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ పని పాట లేకుండా తిరుగుతున్నట్టున్నారు, ఖాళీకి తిరుగుతున్నారని వాళ్ళు దైవ సేవకులను తెలుసుకోలేకపోయారు. వారు విలువ తెలియలేదు. ఏంటబ్బా వీళ్ళిద్దరూ ఖాళీకి తిరుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారు. అట్లా కొంతకాలం జరిగింది. అప్పుడు దేవుడికి మంట ఎత్తింది. ఒరే, నా సేవకులు తిరుగుతుంటే నా సేవకులు ఎవరో వీళ్ళకి తెలియలేదురా, అసలు వీళ్ళకి తెలియపరచాలని చెప్పి దేవుడు ఏం చేశాడు, దెయ్యాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. మనుషులకు తెలియలా వాళ్ళు ఎవరు అనేది. ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ పూతోని దెయ్యం ఉంది. ఆ దెయ్యం వాళ్ళందరినీ పిలిచి రా, వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మీకు అంటుంది. అంతకుముందు ఆ పూతోని దెయ్యం సోజ్ చెప్పేది. వీళ్ళందరూ అనుకున్నారు ఇదేందరూ సోజ్ చెప్పాం, కొత్తది ఏదో చెబుతుంది అని చెప్పి అందరూ వస్తే, నేను సోజ్ చెప్పాను లేదని ఇప్పుడు ఇంకొక మంచి మాట కూడా చెబుతున్నా. వీళ్ళు ఎవరో మీకు తెలుసా అంటే, నీకు తెలుసా? నాకు తెలుసు. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని సేవకులు, బుద్ధి లేనోళ్ళారా. వీళ్ళు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారనై ఉన్నారు. మీ చెత్త జ్ఞానం ఉంది కానీ మీకు వాళ్ళు ఎవరో మీకు తెలియలా, వాళ్ళు ఎందుకు వచ్చారో మీకు తెలియలా, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియలేదు. వారు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వారు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారనై ఉన్నారు. గట్టిగా చెప్పండి, దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. అంటే దైవ సేవకులు ఎవరో మేధావులకు తెలియకపోతే దెయ్యం వచ్చి పరిచయం చేయాల్సి వచ్చింది. సిగ్గు లేకపోతే సరి మనకి కదా. మేధావులకు తెలియలే వాళ్ళు ఎవరో. దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు దెయ్యాన్ని వాడుకుంటున్నాడు. దెయ్యం ద్వారా గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. ఏంటి, దెయ్యం వచ్చి పరిచయం చేస్తుంది వాళ్ళకి. వీళ్ళు పోలానా అని పరిచయం చేయటమే కదా, ప్రసంగం చేసి పడేసింది. మొత్తం 2 లైన్లో, ఒక లైన్లోనే పరిచయం చేసింది, 2వ లైన్లోనే ప్రసంగం చేసింది. అయిపోయింది కదా, ఇంకేంది. పూతోని దెయ్యం కంటే గొప్ప సువార్త చెప్పాడు ఇంకెవడున్నాడు. ఒక లైన్లో పరిచయం చేసిందంటే 2వ లైన్లో బ్రహ్మాండమైన సువార్త చెప్పింది. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, అయిపోయింది ఒక లైను. తర్వాత ఏమంటుంది, వీరు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం చేస్తారంటే వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారునై ఉన్నారు. ఇంకంతకంటే ఏం కావాలి. ఫిలిప్పీ పట్టణం మొత్తానికి ఒక పూతోని దెయ్యం సూపర్ చెప్పిందే. అంటే సోజ్ చెప్పి ఆమె సువార్త చెప్పింది, సువార్త చెప్పాడు సోజ్ చెబుతున్నారు. ఈ మధ్య సోదులు ఎక్కువేరుగా. వాక్యం చెప్పండి రా అంటే వాక్యం చెప్పకుండా సోజ్ చెబుతున్నారు. అందుకని ఇప్పుడు సోజ్ చెప్పాము వాక్యం చెబుతుంది. సరిపోలా. కొన్నిసార్లు అట్నే ఉంటాయి. మరి మనం చేయాల్సిన పని మనం చేయకపోతే ఇంకొకటి వచ్చి మన పని చేయాల్సి వచ్చింది. అందుకని సంఘం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం బాగా స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలని తీసుకున్నప్పుడు పైనుంచి కిందకు వస్తున్నాను. 6వ వచనములో తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. గొప్ప గొప్ప కార్యాలు, నానా విధములైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఆయన మనలను ఉపయోగించుకుంటాడు, మన ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మనం దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, తల్లులారా, యవన బిడ్డలారా, ఒకసారి అర్థం చేసుకోండి. మీరు రక్షించబడి ఎంతకాలమైంది, బాప్తీసం తీసుకొని ఎంతకాలమైంది, దేవుని సంఘానికి ఎంత కాలం నుంచి వస్తున్నారు, కానీ దేవుని కొరకు మీరు గొప్ప గొప్ప కార్యాలు ఏం చేశారు, అది ఇప్పుడు కావాలి. రక్షించబడ్డారు, మంచిది, వెరీ గుడ్. సంఘానికి వస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటాం. చక్కగా ఆరాధన చేస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, పాస్టర్ గారికి లోబడుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటాం, ఓకే. కానీ ఇప్పుడు దేవుని కొరకు మీరు గొప్ప గొప్ప కార్యాలు ఏం చేస్తున్నారు, అది ఈరోజు దమ్ముంటే చూసుకుందాం రండి అని మీతో మీరు అనుకోవాలి. నిజమే కదరా, అసలు దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు ఏం చేశాను రా బాబు. నానా విధములైన కార్యాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ బైబిల్లో ఉంది కదా. మరి దేవుడే మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన మనలో నివసిస్తాడని, మనల్ని ఉపయోగించుకుంటాడని ఉంది కదా. మరి ఇప్పుడు దేవుడు నాలో నివసిస్తున్నాడా, దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడా, లేక దేవుని కొరకు, దేవుని సేవకుని కొరకు, సంఘం కొరకు నేను చేసిన గొప్ప కార్యం ఏంటి? ఈ సంఘ అభివృద్ధి కోసం,
సంఘ పరిచర్య కోసం, సేవకుడి యొక్క ప్రోత్సాహం కోసం, సువార్త కోసం, ఆత్మల రక్షణ కోసం నేనేం చేయగలిగాను? ఇది ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవే. మేము చెబుతున్నాం కదా, నువ్వు చెప్పకపోయినా మేమే చెబుతున్నాంగా. నువ్వు దేవుని బిడ్డవే, నిన్ను మెచ్చుకుంటున్నాం మేము. నువ్వు మంచి విశ్వాసివి, ఆ విషయంలో మేము కాదంట్లా నిన్ను. అయితే మరి విశ్వాసమైన నీవు, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్న నీవు ఆయన కొరకు మరి గొప్ప కార్యాలు చేయాలిగా. దెయ్యం చేసింది కదా, మరి మనుషులను చేయుద్దా? విల్లింగ్ కేరీ చేశాడు కదా, మరి ఎంతోమంది సేవకులు చేస్తున్నారు కదా, మరి విశ్వాసులు చేస్తున్నారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? కొంతమంది కొంచెం దేవుడి కోసం ఏదైనా చేస్తే మొత్తం నేనే చేసాను అనుకుంటారు వాళ్ళు కదా. కొంచెం చేసి మొత్తం నేనే చేశాను అనుకుంటారు, గొప్పలు చెప్పుకుంటుంటారు అన్నమాట. వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, మెప్పులు కావాలి. మెచ్చుకోకపోతే కుదరదు. వాళ్ళ పేరు మర్చిపోయారంటే ముఖం మాడిపోయినట్టే లెక్క. ఇక తొందరలో పలానా ఆయనకు వందనాలు అనలేదనుకో, ఇంకో 100 రోజులు కనపడ్డాము. ఏందిరా అంటే వందనాలు చెప్పలేదు, అందుకే 100 రోజులు కనపట్లే. నేను అంత పని చేసినా కూడా నన్ను అసలు గుర్తించలా. కొంతమందికి అలుగుడు సెక్షన్ ఎక్కువ. అలిగే వాడికి ట్యాబ్లెట్లు తీసుకురావాలి అలగకుండా, అలిగే బ్యాచ్కి. వాళ్ళకి ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి, వాళ్ళ పేరు పెట్టి చెప్తుండాలి, వాళ్ళకి గణపరుస్తుండాలి. నో, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయండి. అది నేను చెప్తున్నాను. పుతోన్ దెయ్యం ఎంత గొప్ప కార్యం చేసింది కదా, నిజంగా కదా. ఫిలిప్పీ పట్టణస్థులకి చీకటి, వెలుగు లేదు వాళ్ళకి. పౌలు శీలను గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. కనీసం దేవుడి గురించి వాళ్ళకి తెలియలా, దేవుని సేవకుల గురించి తెలియలా, దేవుని వాక్యం గురించి కూడా తెలియలా. పుతోన్ దెయ్యం దిమ్మ తీసింది ఒక్క దెబ్బతో. 2 లైన్లో దేవుడి గురించి చెప్పింది, దేవుని సేవకుల గురించి చెప్పింది, దేవుని వాక్యం కూడా చెప్పడేసింది, అయిపోయింది దెబ్బకి, అంతే. ఈయన సర్వోన్నతుడైన దేవుడు చెప్పింది, ఈయన దేవుని సేవకులు చెప్పింది, రక్షణ గురించి చెప్పింది. వీళ్ళు మీకు ఆ రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అంది. ఎంత బాగుంది కదా చూడు, ఎన్ని విలువైన మాటలు ఉండేవి చూడండి ఆ సెంటెన్స్లో. కాబట్టి దేవుడు పుతోంది అని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, మరి అక్కడ విల్లింగ్ కేరీ ద్వారా కలకత్తా నగరంలో గొప్ప కార్యం చేసి భారతదేశంలో సిరంపూర్ యూనివర్సిటీ స్థాపించబడింది కదా. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా జరిగింది కదా. మరి దేవుడు వాడుకోవాలనుకుని వాడుకోడేంటి? మరి ఇప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు ఏదో ఒకటి చేయొచ్చుగా. ఈ సంఘంలో ఉంటున్నావుగా, ఇక్కడ రక్షించబడ్డావుగా, ఇక్కడ బాప్తీసం తీసుకున్నావుగా. మరి నీ కొరకు పాస్టర్ గారు మరి ఎంతో ప్రార్థన చేస్తున్నాడుగా. మరి ఇప్పుడు ఈ సంఘానికి ఏది తక్కువగా ఉందో నువ్వు చేయొచ్చుగా. ఒక వస్తువు తక్కువైంది, ఆ వస్తువు నేను ఇస్తాను అనొచ్చుగా. లేకపోతే ఒక పని తక్కువైంది, ఆ పని నేను చేస్తానులేండి అనొచ్చుగా. అది సంఘం అంటే కేవలం రక్షించబడి ఉండటం కాదు. బాప్తీసం తీసుకున్నామంటే అయిపోయిందండి, ఆరాధన చేస్తున్నాం కాదు. దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనములోనేమో తండ్రి కోసం మాట్లాడుతున్నాడు. నానా విధములైన కార్యములు కలవు కానీ అన్ని కార్యములు దేవుడు అక్కడే మనలో ఉండి జరిగిస్తాడు. మీరు కిందకు వస్తే ఏమంటున్నాడు మళ్ళీ 5వ వచనంలో కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ 5వ వచనంలో నా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు అక్కడే. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ప్రభువుగా చూపిస్తున్నాడు. కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఇక్కడ ప్రభువుగా చూపిస్తున్నాడు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, మన ద్వారా పరిచర్యలు జరిగించేది ప్రభు అక్కడే. మరి ఇప్పుడు దేవుని కోసం ఏ పరిచర్య చేస్తున్నావు నువ్వు? దేవుని కోసం ఏ గొప్ప కార్యం చేస్తున్నావు? దేవుని కోసం ఏ పరిచర్య చేస్తున్నావు? అర్థం చేసుకో. తర్వాత 4వ వచనం దగ్గరికి వచ్చేలేకే మళ్ళీ పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఎంత బాగుంది కదా వర్ణన. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చారు కదా. 6వ వచనంలో తండ్రి, 5వ వచనంలో కుమారుడు, 4వ వచనంలో పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు 3 విధాలుగా పనిచేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. తండ్రి ఏం చేస్తున్నాడు? మనలో నివసిస్తూ మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి ప్రభు ఏం చేస్తున్నాడు? రకరకాల పరిచర్యలు మనకు అప్పగిచ్చాడు. నేను ఒక పని, నువ్వు ఒక పని, ఒక్కొక్క ఒక పరిచర్య, మన ద్వారా పరిచర్యలు జరిగిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఆత్మవరాలు, కృపావరాలు, మనకు రకరకాల వరాలు ఇచ్చి ఆ వరాలు ఏం చేస్తున్నాడు? వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వారి పాత్ర వాళ్ళు పోషిస్తున్నప్పుడు
దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు, మన గృహంలో, మన సంఘంలో నివసిస్తున్నాడు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? దేవుని కొరకు ఆయన మనకు ఏ కృపావరాలు ఇచ్చాడు, ఏ ఆత్మవరాలు ఇచ్చాడు, వాటిని ఉపయోగిస్తున్నామా? మరి దేవుడు మనకి ఏ పరిచర్య అప్పగిచ్చాడు? దేవుని కొరకు నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పరిచర్య చేస్తున్నావు, దేవుని కొరకు ఏ గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఇదంతా మీరు ఆలోచించుకోవాలి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. ఈ అధ్యాయంలో ఒక సూపర్గా చెప్తాడు. ఏంటంటే సంఘాన్ని ఇక్కడ శరీరంతో పోలుస్తాడన్నాడు పౌలు గారు. ఈ అధ్యాయంలో సంఘాన్ని శరీరంతో పోల్చి ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క అవయవంతో పోలుస్తాడు. భలే ఉండిద్ది ఆ పోలిక, వ్యాఖ్యానం. సంఘాన్ని శరీరంతో పోలుస్తాడు. సంఘం అనే శరీరం, ఆ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నట్టుగా సంఘంలో అనేక మంది విశ్వాసులు. ఒక విశ్వాసి కాలు, ఒక విశ్వాసి చెయ్యి, ఇంకొక విశ్వాసి ముక్కు, ఇంకొక అతను నోరు, ఇంకొక అతను కళ్ళు. అట్ట మన శరీరంలో అనేకమైన విశ్వాసులు, అనేకమైన అవయవాలు ఉన్నట్టుగా ఈ సంఘం అనేటువంటి క్రీస్తు శరీరములో నివసిస్తున్న మనమందరం, ఆరాధిస్తున్న మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం లాంటి వాళ్ళము. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ మర్మం ఏంటంటే నీ జీవితంలో సంఘం అనేది క్రీస్తు శరీరం, శిరసేమో క్రీస్తు, శరీరమేమో సంఘం. మరి ఇప్పుడు విశ్వాసులు ఎవరు? ఒక్కొక్కళ్ళు ఒక అవయవం. మరి ఇప్పుడు అవయవమైనప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలిగా. మీరు ఒక పాయింట్ ఆలోచించండి. శరీరంలో ఉన్న అవయవం ఏది ఖాళీగా ఉండదు చూడండి, ప్రతిదీ ఒక పని కలిగి ఉండిద్ది. అవయవం ఖాళీగా ఉంటే అక్కడ లోపం వచ్చిద్ది, బలహీనత వచ్చిద్ది, రోగం వచ్చిద్ది. కొన్నిసార్లు మనిషి కూడా చనిపోతాడు. ప్రతి అవయవం దానిపైన చేయాలి. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు నడవకపోతే కుంటుడు అంటారుగా. మరి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు నడవాలి కదా, పని చేయాలి కదా. మరి చేతులు ఉన్నాయి, మరి చేతులు చేసే పని చేతులు చేయాలి కదా. కళ్ళు ఉన్నాయి, మరి కళ్ళు చూడాలి కదా, చూడకపోతే ఇతను అంధుడురా అంటారు కదా. కళ్ళు చూడాలి కదా. మరి చెవులు వినాలి, వినకపోతే చెవిటోడు అంటారు కదా. నాలుగు మాట్లాడాలి, మాట్లాడకపోతే నత్తోడు మోగోడు అంటారు కదా. మరి పరిస్థితి ఏంటి అంటే శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి అవయవం ఏదో పని చేయాలి. ఈ అంచె దినాల్లో ప్రతి సంఘం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది ఉపదేశం. సంఘం అనేది క్రీస్తు శరీరం, సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి ఇప్పుడు శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. కొన్ని పెద్ద అవయవాలు ఉంటాయి, కొన్ని చిన్న అవయవాలు ఉంటాయి, కొన్ని బయటికి కనిపించే అవయవాలు ఉంటాయి, కొన్ని బయటికి కనిపించకుండా తోలు లోపలే ఉంటాయి. ఇప్పుడు గుండెకాయ ఉంది, గుండెకాయ ఆడ బయటికి ఆడ కనపడుతుంది ఉంది, కనపట్లేదు, లోపల పనిచేస్తుంది. ఊపిరితిత్తులు ఉన్నాయి, బయట కనపట్ల. కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉన్నాయి, ఇదంతా లోపల తోలు లోపల ఉన్నాయి, పొట్టలో లోపల ఉన్నాయి, కనపట్ల. దానిపైన చేస్తున్నాయిగా. బయటగా కొన్ని కనిపిస్తున్నాయి, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఈ కళ్ళు, చెవులు, ఇవన్నీ బయటకు కనిపిస్తున్నాయి. అంటే శరీరంలో కొన్ని అవయవాలు బయటకు కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. కొన్ని పెద్ద పెద్ద అవయవాలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న అవయవాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ లోపల ఉన్న, బయట ఉన్న, చిన్నవైనా పెద్దవైనా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా డెఫినెట్గా దాని పని చేస్తుంది కదా. దాని పనికి అది న్యాయం చేస్తుంది కదా. అది చేయబట్టే కదా మనిషి బ్రతికాడు, అది చేయబట్టే కదా మనిషి బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కాళ్ళు నడవకపోతే మనిషి కుంటోడు అయిపోడా? మరి అప్పుడు మనిషి ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ఎలా వెళతాడు? కాళ్ళు పని చేయకపోతే. అలాగే కళ్ళు మూసుకుపోతే, కళ్ళు కనపడకపోతే మనిషి ఎలా పని చేసుకోగలుగుతాడు? నోరు తెరవకపోతే, నోరు అలా మూసుకుపోతే ఎలా భోజనం చేయగలుగుతాడు? మీరు అర్థం చేసుకోవాలి. కనుక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. తక్కువ ఎక్కువ అనేది కాదు, గొప్పలు కాదు. నువ్వు ఒక అవయవానివి కాబట్టి దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యం చేయాలి. దేవుని కొరకు దేవుడు నీకు ఏ పని అప్పగిచ్చాడో అది చేయాలి. దేవుడు నీకు ఏ కృపావరం ఇచ్చాడు, దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగిచ్చాడు, ఏ తలంతులు ఇచ్చాడు, లేక దేవుని కొరకు ఏ పని చేయడానికి నీకు అవకాశం వచ్చింది, నీకు డబ్బులు ఇచ్చే అవకాశం వచ్చిందా, ఆర్థికంగా సహకరించు, ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, సువార్త చెప్పే అవకాశం వచ్చిందా, సువార్త చెప్పు, ఆరాధన చేసే అవకాశం వచ్చిందా, వాయిద్యాలు వాయించే అవకాశం వచ్చిందా, పాటలు పాడే అవకాశం వచ్చిందా, నడిపించే అవకాశం వచ్చిందా, ఊడ్చే అవకాశం వచ్చిందా, చెప్పుల దగ్గర కాపలా ఉండే అవకాశం వచ్చిందా, నీళ్లు పోసే అవకాశం వచ్చిందా, లేకపోతే ఏదొచ్చింది నీకు? సంఘంలో ఏ పని చేయనుండి ఏమనాలంటే సచ్చినుడు అనాల. సంఘంలో ఏ పని చేయకుండా ఉపయోగపడకపోతే అతడు చచ్చినోడితో సమానం అన్నమాట. కనుక సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో, సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. మీరు శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళు.
ఒక శరీరంలో ఎలాగ అనేకమైన అవయవాలు ఉన్నాయో అలాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక అవయవం లాంటి వాళ్ళు. అది కూడా చూపించమంటారు రిఫరెన్స్, అక్కడే చూపిస్తాం మీకు. ఆ 12:27 చూడే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27లో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా. సూపర్. ఇంకేంటా నేను చెప్పేది ఏంటా, అక్కడ ఉందిగా 12:27 అటువలే మీరు కూడా క్రీస్తు శరీరమై ఉండి వేరువేరుగా ఒక్కొక్కళ్ళకి అవయవమై ఉన్నారు. దేవుడు మనల్ని తన శరీరంతో పోలుస్తున్నాడు, మనం ఒక్కొక్కరిని ఒక అవయవంతో పోలుస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ అవయవంగా నువ్వు ఉపయోగపడాలిగా. కాళ్ళుగా ఉన్న నువ్వు నడవాలి, చేతులుగా ఉన్న నువ్వు పనిచేయాలి, కళ్ళుగా ఉన్న నువ్వు చూడాలి. అట్లాగా దేవుడు మన ఒక్కొక్కరికి ఏ సామర్థ్యం ఇచ్చాడో, ఏ టాలెంట్ ఇచ్చాడో దాన్ని సంఘంలో ఉపయోగించాలి. ఇప్పుడు పాటలు పాడే మంచి స్వరం ఇచ్చాడు, చక్కగా వచ్చి పాడు. నువ్వు పాటలు పాడుతున్నావు, చక్కగా ఆరాధన చేయి. లేక నడిపించే కృప, అవకాశం వచ్చినప్పుడు నడిపించు. సాక్ష్యం చెప్పమంటాడు, సాక్ష్యం చెప్పు. లేకపోతే ఏదైనా బరువులు మొయ్యాలి, బాగా బలంగా వాడు ఉంటాడు, బరువు మొయ్యమంటాడు, మొయ్యి. బలహీన మొయ్యమన్నాం అనుకో, వాడు కూర్చొని లేకపోయాడు అనుకో, మనం ఎత్తుకెళ్ళాలి. అంతేనా? ఓ బరువు మొయ్యమంటాం, మనోడు బరువు మొయ్యలా కూర్చొని లేకపోతాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ బరువు వదిలిపెట్టి ఇతను మొయ్యాలి. అందువల్ల ఎవరి కృప వాళ్ళకు ఉండిద్ది, ఎవరికి ఉండేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉండిద్ది. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను దేవునికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్ర. నేను సంఘానికి ఉపయోగపడాలి, నేను సేవకుడికి ఉపయోగపడాలి. నాకు చేతనైంది నేను చేయాలి. ఇప్పుడు చేతగాంది చేయకూడదు, చేయలేం కూడా. చేతగాంది చేయమని దేవుడు కూడా చెప్పడం. మనకి ఏది చేతవో అది నువ్వు ఆలోచించుకోవాలన్నమాట. నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి, నాకు చేతైన పని ఏంటి, నేను దేవుని కొరకు ఏం చేయగలను, లేక సంఘం అభివృద్ధి కోసం నేనేమి చేయగలను, మరి దైవ సేవకుడు ప్రోత్సాహం ఉండే దానికోసం నేనేం చేయగలను. నేను ఉపవాసం ప్రార్థన చేయగలనా? ఇది నాకు చేత అవ్వండి, ఇది చేస్తానండి. లేదు, నాకు మంచి శాలరీ ఉందండి కాబట్టి నేను డబ్బు ఇస్తానండి, ఎందుకంటే నాకు చేత అయింది, అది నేను ఆర్థికంగా సపోర్ట్ చేయగలనండి. లేదు, నాకు మంచి ఆర్ట్ ఉందండి, అది ఉపయోగిస్తానండి. నేను సౌండ్ పెట్టే టాలెంట్ ఉందండి, నేను చక్కగా సౌండ్ పెడతానండి. చర్చి క్లీన్ చేస్తానండి, నాకు బాగా వచ్చు, నీట్గా క్లీన్ చేసి పెడతానండి చర్చి. అది ఏదైనా కానీ నువ్వు చేయగలిగింది. ఇప్పుడు నువ్వు చేయలేనిది నువ్వు చేయలేవు కదా. ఆ పాయింట్ ఇక్కడ మాట్లాడట్లా. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరములో ఒక అవయవమై ఉన్నాడు కనుక ఎవరు చేయగలిగింది వారు చేయవలెను. ఏ పని చేయకుండా దేవుని కొరకు ఏ గొప్ప కార్యం చేయకుండా ఉంటే మనం చచ్చినోళ్ళతో సమానం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నో ప్రసంగాలు వింటారు, ఆ ప్రసంగాలు వేరు, ఈ ప్రసంగం వేరు. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి, చిన్నప్పటి నుంచి నాకు కళ్ళేవు. మరి అప్పుడు మాకు మందిరం కట్టేవాళ్ళు. అప్పుడు రాతి గోడ కాదు, మట్టి గోడలతో మందిరం కట్టేవాళ్ళు. అప్పట్లో ఇటుకలు పెట్టి మందిరం కట్టుకునే అంత స్థితి లేదు అక్కడ. సరే, అప్పుడు ఏం చేసేవాళ్ళు? మట్టితోనే గోడలు పెట్టి మందిరం కట్టేవాళ్ళు. మరి అప్పుడు ఏం చేసింది తెలిసిన? అడుసు తొక్కాం ఆ మట్టి. కళ్ళాక నేను కూడా తొక్కాను బురదలో. తర్వాత రెండు బొంగలు పట్టుకొని జోడుతో నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత దూరం నుంచి మట్టి మోసుకురావాల్సి వచ్చేది, 4-5 కిలోమీటర్ల నుంచి మట్టి గోళ్ళ కడతానికి. ఆ మట్టి మోసుకొస్తే అప్పుడు పలికిలని ఉండేవి, తెలుసా మీకు? పలికి ఉండయా, అడుగును గుచ్చుకుంటాయి కదా. ఆ పలికిలు మోసి నా తల కూడా బొప్పులైనవి. చెప్తున్నాం అంటే మేము చిన్నపిల్లలం, అప్పుడు సండే స్కూల్ చిన్నపిల్లలం. మళ్ళీ కళ్ళులేవు. 4-5 కిలోమీటర్ల నుంచి మట్టి పలికిల్లో మోసాం గోళ్ళకి. ఇప్పుడు లేదు, గొప్పలు చెప్పుకొస్తుంటారు, సావుకులు చెప్తుంటారు, విశ్వాసులు చెప్తుంటారు. నాకు నవ్వు వచ్చింది, మరి ఏంట్రా మీరు చెప్పే గొప్పలని. గొప్పలు చెప్పుకోవడం కాదు, చేత అయితే చూపించాలా, చేసి చూపించాలి. పలికిల్లో మట్టి మోసుకొని 4-5 కిలోమీటర్లు మోసుకొచ్చి గోళ్ళకి అందిస్తుంటే ఎలా ఉండేది తెలుసా? తల బొప్పు కట్టిపోయేది అన్నమాట. మళ్ళీ ఆ మట్టి తొక్కేవాళ్ళం, అడుసు తొక్కేవాళ్ళం, నీళ్లు మోసేవాళ్ళం, ఒకటి కాదు. మరి అలా మందిరాలు కట్టాం. కొన్నిసార్లు అయితే మరి చర్చి నడిపించేటప్పుడు అయితే ముందెళ్ళి కనపడకుండా నేనే చీపురు తీసుకుని చర్చి అంతా ఊడిసిన రోజులు ఉన్నాయి, పట్లు వేసిన రోజులు ఉన్నాయి. మామూలు విషయాలు కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సోమర్థనం ఎక్కువైంది, గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అన్నమాట. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా.
ఈ చెల్లంది అంతే కదా మరి, అది నలిగి 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 చినిగిపోయింది, దానికి గీతలు ఎక్కువ, చిల్లేదేమో కొత్తగా ఉండిద్ది కానీ దానికి పెద్ద ఉండవు. ఆ టైపులో ఇప్పుడు ఏంటంటే పనిచేసేది తక్కువ, కానుకలు ఇచ్చేది తక్కువ, సేవలో సహకరించేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, అలుగుడు సెక్షన్ ఎక్కువ, గొప్పలు ఎక్కువ. ఈ మొత్తం తీసేసుకోవాలి. కాబట్టి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా చదువుకోండి, మీకు అర్థమైంది. అక్కడ సంఘము క్రీస్తు శరీరంతో పోల్చబడింది. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అవయవంతో పోల్చబడ్డారు. కాబట్టి ఏ అవయవం చేయవలసిన పని అవయవం చేయాలి. దేని డ్యూటీ దాంది. కళ్ళు అది చూడాలి, దాని డ్యూటీ అంతే. కళ్ళు మూసుకుంటే కుదరదు. కాళ్ళు నడవాలి, నడవనంటే కుదరదు. చేతులు పని చేయాలి, చేయనంటే కుదరదు. కనుక ప్రతి శరీరం, ప్రతి అవయవం దాని పని అది చేస్తే శరీరం బ్రహ్మాండంగా ఉండిద్ది. అట్లాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆలోచించుకొని, నేను దేవుని కొరకు ఏమి చేయగలను, దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటి, మరి దేవుడి కొరకు నేనేమి గొప్ప కార్యాలు చేయాలి. తండ్రి అయిన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఉంది కదా ఇక్కడ 12:6లో. నానా విధములైన కార్యములు కలవు కానీ కార్యములను జరిగించే దేవుడు ఒక్కడే అన్నాడు కదా. మరి ఇప్పుడు దేవుడు నా ద్వారా ఏ కార్యాలు జరిగిస్తాడు, నేను ఏం చేయాలి ఈ సంఘంలో, నేను ఏం చేయాలి ఈ పరిచర్యలో అని ప్రతి వ్యక్తి ఆలోచించుకొని, మీ మనస్సాక్షిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, మీ ప్రేరేపణ బట్టి, అయ్యా దేవుని కొరకు ఇలా చేస్తాను, అలా చేస్తాను, లేదా పాస్టర్ గారు నాకు పని అప్పగించండి, నాకు పరిచర్య అప్పగించండి, నేను కూడా సేవలో సహకరించాలనుకుంటున్నాను, నేను కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నన్ను ఉపయోగించుకోండి అని ప్రతి వ్యక్తి ముందుకు రావాలి. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు, ఒరే ఈ వ్యక్తి నన్ను ఉపయోగించుకోమంటున్నాడు కదా, వెరీ గుడ్, ఇతన్ని దేనికి ఉపయోగించుకోవాలి అది ఆలోచిస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు దేనికి ఉపయోగపడాలో మనకు తెలిసిద్ది, అప్పుడు మనం పలానా పని చేస్తానని చెప్పవచ్చు. కొన్నిసార్లు దేనికి ఉపయోగపడతాం మనకి తెలీదు. ఆ తెలియనప్పుడు నన్ను ఉపయోగించుకోండి అయ్యా అని ప్రతి విశ్వాసం అడగాలి. అసలు సంఘంలో లెక్క ఏంటంటే, బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడగాలి ఏంటంటే, అయ్యా నన్ను ఉపయోగించుకోండి, నన్ను మీరు దేనికి ఉపయోగించుకుంటారు, నాతో మీరు ఏం పని చేపించండి. ఎందుకంటే ఇది దేవుని పని కదా, ఇది దేవుని రాజ్యం కదా. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఇప్పుడు నేనేం చేయాలి, సేవ కొరకు ఏం చేయాలా, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నాకు పూర్తిగా తెలీదు. కాబట్టి నేను ఏ పనికి ఉపయోగపడగలనో, నేను ఏ పని చేయటం నాకు చేత ఇద్దో కొంచెం నా కోసం ఆలోచించి ప్రార్థన చేసి నాకో పని పురమాయించండి, నాకో పని అప్పగించండి, నాకో డ్యూటీ ఇవ్వండి, లేకపోతే నేను ఎలా చేయగలనో చెప్పండి అని ప్రతి విశ్వాస అడగాలి. అది ప్రపంచంలో గొప్ప సంఘం అంటే. నన్ను ఉపయోగించుకోండి అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏ విశ్వాసి మాట్లాడతాడో ఆ విశ్వాసి గొప్పడు. నన్ను ఉపయోగించుకోండి అని ఏ సంఘం దైవ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తుందో ఆ సంఘం గొప్పది. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ఆలోచిస్తాడు, ఓహో మా సంఘంలో 10 మంది ఉన్నారురా, ఈ 10 మందిలో ఎవరెవరితో ఏం పని చేపిస్తే బాగుండిద్ది, ఎవరెవరిని ఎలా ఉపయోగించుకుంటే దేవుని రాజ్యాన్ని కట్టవచ్చు, సువార్త చేయొచ్చు, ఇళ్ళలో ఆర్థిక సహకరించే బ్యాచ్ ఇది, ఓహో ప్రార్థన చేసే బ్యాచ్ అది, ఓహో నడవగలిగిన బ్యాచ్ ఇది, బరువు మోయగలిగిన బ్యాచ్ అది, అట్లా అంటే ఎవరెవరు ఏ పనికి ఎలా ఉపయోగపడతారనేది అప్పుడు పాస్టర్ గారు ఆలోచించి పురమాయిస్తాడు. అప్పుడు సంఘాలు అభివృద్ధి చెందుతాయి, సంఘాలు ఉద్యమంతో నిండిపోతాయి, సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, సంఘంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది, సంఘము ద్వారా ప్రభు రాకడకు, ప్రభు రాజ్యానికి సిద్ధపాటు అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆరాధనలో ఈ విషయాలని మీరు అర్థం చేసుకోండి. దేవుని కొరకు ఉపయోగపడండి, దేవుని కొరకు ప్రయోజకులుగా ఉండండి, దేవుని పరిచర్య చేయండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. నా వల్ల అవదనగాకండి. విల్లియం కేరీ ద్వారా జరిగిన కార్యం నీ ద్వారా ఎందుకు జరగదో? పుత్తోను దెయ్యం ద్వారా జరిగితే నీ ద్వారా జరగదా ఏంటి? ఒక కళ్ళు లేని దైవ సేవకుడి ద్వారా జరుగుతున్నప్పుడు నీ ద్వారా జరగదా? జరిగిద్ది. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జరిగించటానికి, వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాడబడటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఆలోచించుకోండి. నేను ముగింపుకు వస్తాను. యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి కోసం తన ప్రాణమే పెట్టేసి, తన రక్తమంతా కార్చి మనకు ఉపయోగకరంగా ఉన్నాడు కదా. మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో,
మనకు పరలోకం ఇవ్వాలనే ఉద్దేశంతో, మన పాపాలు క్షమించాలని, మన శాపం తీసేయాలని, నరకం నుంచి మనల్ని తప్పించాలని, ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఉపయోగం కోసం తన ప్రాణం పెట్టేశాడు కదా. మన ఉపయోగం కోసం, మన రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన తన ప్రాణమే పెట్టేసి, తన రక్తమే మన కోసం కార్చి అవమానపరచబడి తృణీకరించబడ్డాడు. ఆ సంగతి మనకు తెలుసు. మరి మనకు ఉపయోగపడాలని ఆయన అంత చేస్తే, ఆయనకు ఉపయోగపడటానికి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. అసలు మీ లైఫ్లో ఎప్పుడన్నా ఈ పాయింట్ ఆలోచించారా? మనకు ఉపయోగపడటానికి ఆయన చేయాల్సిన మొత్తం చేశాడు. తన ప్రాణమే పెట్టేశాడు. ఇంకా అంతగా అన్నిటికంటే గొప్పది ప్రాణమేగా. ప్రాణమే పెట్టేశాడు. తన రక్తం చివరి బొట్టు వరకు కార్చి పడేశాడు. దేనికి? మనకు ఉపయోగపడటానికి, మనల్ని రక్షించాలని, మనకు మోక్షం ఇవ్వాలని మనకు ఉపయోగపడ్డాడు. మరి ఇప్పుడు ఆయనకి మనం ఎలా ఉపయోగపడాలి ఆలోచించాలిగా. సంఘానికి మనం ఎలా ఉపయోగపడాలి, ఏ విధంగా మనం నిలబడాలి, ఏ విధంగా మనం పనిచేయగలం ఆలోచించుకొని ఆ ప్రభువు చేసిన దానికి మనం స్పందించాలి. ప్రతి స్పందన మనలో కలగాలి. ప్రభువా, నా కోసం నువ్వు ప్రాణమే పెట్టావు, నా కోసం నీ రక్తం కార్చావు, నా కోసం మొక్క నువ్వే పిచ్చుకున్నావు, ఓర్చుకున్నావు. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఓర్చుకోకపోతే నాకు రక్షణ వచ్చేది కాదు. ఆ రోజు నువ్వు మొక్క నువ్వే పిచ్చుకోకుండా రివర్స్ అయ్యి ఉంటే ఈరోజు మాకు రక్షణ వచ్చేది కాదు. ఆ రోజు నువ్వు రక్తం కార్చకపోతే ఈరోజు మా పాపాలు క్షమించబడేవి కాదు. ఈరోజు మేము ఒక నిత్య జీవం దొరికేది కాదు. మా కోసం నువ్వు చేయవలసినంత చేసావు. మరి నీ కోసం మేమేం చేస్తున్నాం? నీ సంఘం కోసం మేమేం చేస్తున్నాం? ఈ రోజు నుంచి మేము కూడా ఆలోచించుకుంటున్నాం. ప్రభువా, నీ కోసం చేస్తామయ్యా. ఏం చేయాలో మాకు బయలుపరచండి అయ్యా. మాకు చేతనైంది మేము చేస్తామయ్యా. అయ్యా, ఇదిగో నీకు ఉపయోగపడతాం, నీ సంఘానికి ఉపయోగపడతాం ప్రభువా, కృతజ్ఞత కలిగి జీవిస్తామని మనం ఆలోచించుకుంటూ ఒక మంచి తీర్మానం తీసుకొని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి ఉపయోగపడేటట్లుగా, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసేటట్టుగా నడుం కట్టుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. నిజమే కదా, ప్రభు నీ కొరకు చేయవలసిందంతా చేశాడు కదా. అది నిజమే కదా. ప్రభు నీ కొరకు చేయవలసింది ఏమీ వెనకాడలేదు కదా. నీ కోసం, నిన్ను రక్షించే దానికోసం, నీ కుటుంబంలో ఉన్న శాపం తీసేసే దానికోసం, నీ పాపాలు క్షమించే దానికోసం, నీకు సమాధానం ఇచ్చే దానికోసం, నీకు మోక్షం ఇచ్చే దానికోసం, నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకునే దానికోసం, నీ కోసం చేయవలసింది మొత్తం చేశాడు. మరి ఆయన కోసం కొంచెమన్నా చేయాలి కదా. ఈరోజు ఆలోచించండి. నిజంగా మనకు కృతజ్ఞత ఉందా? నిజంగా మనకు మనస్సాక్షి ఉందా? ఆలోచిస్తున్నాము. ఏదో మన బిజీలో మనం ఉంటున్నాం. ఆశీర్వాదాలు అంటున్నారు, స్వస్థతలు అంటున్నారు, అయిపోతుంది. లేక దేవుడు నన్ను దీవించాడు అంటున్నారు. సరే, మంచిదే, ఆశీర్వదించడం మంచిదే, హెచ్చించబడటం మంచిదే, స్వస్థతలు మంచిదే, వెరీ గుడ్. కానీ మనం ఉపయోగపడాలి కదా. మనము దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి కదా. అది ఈరోజు అది ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:6 ప్రపంచాన్ని నిలదీసి అడుగుతుంది ప్రశ్న. దేవుడు మనలో నివసించి గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు ఉంటున్నాడు. మరి ఆయన నీదోడ కూడా చేస్తాడు. ఆయన కొరకు నువ్వు ఏ గొప్ప కార్యాలు చేయగలవో ఈరోజు ఆలోచించుకోండి. దేవుని కొరకు పరిచర్య చేయుట, నానా విధములైన పరిచర్యలు, గొప్ప కార్యాలు. దేవుని కొరకు మనం ఏ కార్యాలు చేయగలమో ఆలోచించుకోండి. ఆయన మనతో చేయించుకుంటాడు. అయితే చేయాలనేటువంటి మనసు నీకు కావాలి. నన్ను ఉపయోగించుకో ప్రభువా అని దేవుడిని అడగాలి. నన్ను ఉపయోగించుకోండి అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నువ్వు అడగగలగాలి, చెప్పగలగాలి. అప్పుడు ఉపయోగించుకోవటం అనేది మొదలైంది. సో అలాగ మీరు ఆలోచించుకొని ఒక మంచి తీర్మానం తీసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను.
నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమీతును నేనేమీతును, ఏమీతును నేనేమీతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. అందరూ తల వంచండి. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నన్ను ఎంతో ప్రేమించావయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం రక్తం చిందించావయ్యా. ఘనమైనటువంటి ఆ ప్రేమకు నేను ఏమివ్వగలను నాయన? ఆ ఘనమైన ప్రేమకు నేను ఏమివ్వగలను ప్రభువా? ఈరోజు నన్ను నేను అర్పించుకుంటున్నానయ్యా, నన్ను నేను తగ్గించుకొని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీ శరీరంలో ఒక అవయవంగా ఉండే అవకాశం నాకు ఇచ్చేవయ్యా. నీ శరీరంలో ఒక అవయవంగా ఉండి నేను ఉపయోగపడతాను ప్రభువా, నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను ప్రభువా అని ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళదాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.